సరే మీది అరేంజ్ మ్యారేజ్ అయింది కదా, ఎప్పుడన్నా మీ మామయ్య గారికి లవ్ యూ చెప్పారా మీరు? బోల్డెన్ సార్లు చెప్పాను. ఎలా? ఆయన నాకు ఏదైనా ఇష్టమైంది కొనుక్కొచ్చి ఇచ్చినప్పుడు. ఐఫోన్ మామయ్య గారు నాకు ఐఫోన్ కొనిచ్చారు. నేను అనుకున్నా మీరు వీడియోలో ఖచ్చితంగా ఐఫోన్ చూపిస్తారని, వచ్చి రాగానే చేతిలో పట్టుకున్నారు. ఆయన నాకు ఫస్ట్ గిఫ్ట్ కొనిచ్చారండి, ఐఫోన్ ఇచ్చారు. అలానే ఇంకా చాలా ఇచ్చారండి నాకు. బోల్డ్ ఐఫోన్ ఇచ్చినప్పుడు మీ ఫీల్ ఏంటి, మీరు ఏం చెప్పారు? అసలు నేను షాక్ అండి. ఐఫోన్ ఇచ్చినప్పుడు ఎంత షాక్ అయ్యానంటే అసలు ఆనందం. నేను అంటే నాకు ఐఫోన్ ఇష్టం అండి. నేను ఎప్పుడప్పుడు చెప్తుంటాను మామయ్యతో, ఐఫోన్ కొనుక్కోవాలంటే కొనుక్కో, వెళ్ళి మీ అన్నయ్యని మీ తమ్ముడిని తెచ్చుకుని డబ్బులు తెచ్చుకుని కొనుక్కో అక్కడి నుంచి, అరే అని అనేవారు. అని ఆయన నాకు తెచ్చిచ్చారు. అసలు ఇక ఆనందం నేను మాటల్లో చెప్పలేను ఇంకండి. అంత నాకు ప్రతిదీ తెచ్చిస్తారు. నాకు ఏదైనా కావాలి అనుకుంటానో చెప్తాను ఆయనకి, ఒక 10 డేస్లో కానీ ఒక 20 డేస్లో కానీ నాకు తెచ్చిస్తారండి ఆయన. మీ మామయ్యకి మీరు ఎగ్జాక్ట్ ఎట్లా ప్రపోజ్ చేస్తారు ఒకసారి ఆన్ స్క్రీన్ మీ మామయ్యకి చెప్పండి. ఇప్పుడు చెప్పమంటారా? మామూలుగా ఇంట్లో చెప్పినట్టు చెప్పండి. మాము, ఐ లవ్ యూ సో మచ్. నువ్వు నా లైఫ్లోకి రావడం దేవుడిచ్చిన ఒక వరం. నాన్న తర్వాత నాన్నలా చూసుకుంటావు నువ్వు. మా నాన్నగారు లేని లోటు తీరుతున్నా. ఐ లవ్ యూ సో మచ్. మీ ప్రతి వీడియోలో మీ మామగారిని ఎందుకు వాడారు మీరు? తనకి ఇష్టం ఉండదా, లేకపోతే చూపించడం ఇష్టం లేదా మీకు? ఆయనకి అంటే రారండి. ఇష్టం ఉండదు అంటే ఇష్టం ఉండదని కాదు, నాకు ఎందుకు లేదమ్మా నువ్వు చెయ్యి అంటారండి, అంతే. నేను చేయడం ఆయనకి ఇష్టం, ఆయన రావడం ఇష్టం ఉండదు ఆయనకి. నేను చేస్తే ఆయన చూసి ఒక నా తండ్రిలాగా ఆనందపడతాడు. అంటే ఆయన కూడా ఏంటంటే తండ్రి లేని అమ్మాయి కదా, నేను ఆ లోటు తీర్చాలన్న ఒక ఉద్దేశంతో నన్ను అంత బాగా చూసుకుంటారని. అంటే ఆయనకి తెలుసు నన్ను ఎంత గారాభంగా చూసుకున్నారో ఆయనకి తెలుసండి. జనరల్గా మీరు బయటకు వెళ్ళినప్పుడు జనాలు గుర్తుపడుతుంటారా? మామూలుగా కాదండి. మీ ఆయనతో వెళ్ళినప్పుడు మిమ్మల్ని గుర్తుపట్టినప్పుడు ఆయన ఫీల్ ఏంటి? అస్సలు చాలా ఆనందపడిపోతాడండి. పక్క నుండి మా వైఫ్ని ఇంతలా అడుగుతున్నారని, ఆ తర్వాత నాతో ఆయన మాట్లాడతారు దాని గురించి. అసలు గ్రేట్గా ప్రౌడ్గా ఫీల్ అయిపోతారు. ఆనందం. ఒకసారి అయితే కళ్ళంటి నీళ్ళు కూడా వచ్చినాయి ఆయనకి. మేడం ఇంత రెడీ అయ్యి వచ్చారు కదా, మీది చివరిని ఎవరైనా చనిపోయారా? అవునండి. మరి అప్పుడప్పుడు చాలా మంది ప్రతి చోటకి మేకప్ వేసుకుని రెడీ అయ్యి వెళ్తారండి. మరి చావుకాడికి వెళ్ళినప్పుడు కూడా కొంచెం మేకప్ వేసుకుని వెళ్ళాలి కదండి. ఒకవేళ నేను కొంపతీసి ఏడ్చేస్తే, నా మొఖం పాడైపోతే అప్పుడు ఎలాగండి? అందుకని కొంచెం నేను ఇలా మేకప్ అయ్యి రెడీ అయ్యి వచ్చానండి నేను ఇక్కడికి. ఇంకా నేను ఎవరు చావలేదు, నన్ను చంపేద్దాం అనుకున్నారు. లేదండి, అంటే లేదు, తేజ గారితో మాట్లాడదామని ఇంత ఇలా అందంగా రెడీ అయ్యి వచ్చానండి. అవును, ఒకవేళ నేను రెడీ అయ్యి రాకపోతే మీరు జడుచుకుంటారేమో అని మళ్ళీ భయం వేసిందండి నాకు. ఓకే, సో బ్యాడ్ కామెంట్ విషయం వచ్చేసరికి చాలామందిని తిట్టారు. ఒక పెద్దోడు నాకు ఫాలో అవుతున్నాడు బ్యాడ్ కామెంట్ అని. ఆ పెద్ద మనిషి ఎవరు, ఎందుకు తెలియదు, ఆయన ఎవరో నాకు అసలు తెలీదు. తెలియకుండానే మా హస్బెండ్ని నన్ను మామూలుగా కామెంట్ పెట్టి ట్రోల్ చేశారు. నేను మామూలుగా వెళ్ళి అడిగాను, సార్ మీరు కూడా ఇలా ఫీల్డ్లోనే ఉన్నారో, ఫీల్డ్లో ఉండి కూడా నన్ను బ్యాడ్గా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అంటారు, మీరు చేస్తున్నారని ఇలా గౌరవంగా చెప్పాను. ఆయన కూడా నాకు వెంటనే రియాక్ట్ అయ్యి తన వీడియో తీసేశారు. నేను పెట్టిన వీడియో కూడా తీసాను. కానీ దీని గురించి ఒక విషయం చెప్తానండి. ఎందుకు బ్యాడ్ కామెంట్లు పెడతారు నాకు అసలు ఇప్పుడు కూడా అర్థం కాదండి. ఇప్పుడు నేను చేసుకున్న పని నేను చేసుకుపోతున్నానండి. మీరు వాళ్ళ పని పాట లేకుండా ఈ బ్యాడ్ కామెంటే పెడతా కూర్చుంటారు. అది మంచి పని చేసుకుంటూ ఉండొచ్చు కదండి, 4 డబ్బులు వస్తాయే. ఇప్పుడు ఏదో మేము ఇంట్లో హౌస్ వైఫ్, మాకు ఇది ఒక స్టైల్ కింద మార్చుకుని మేము చేసుకుంటున్నాము. ఈ బ్యాడ్ కామెంట్స్ పెట్టి వాళ్ళందరూ అదే పనిగా పెట్టుకుని బ్యాడ్ కామెంట్స్ పెడతారు. వాళ్ళకి ఏం కలిసి వస్తుందో నాకు అసలు తెలియదండి. వాళ్ళకి అది ఇప్పుడు మేము వీడియో చేసి ఆనందపడుతుంటే వాళ్ళు బ్యాడ్ కామెంట్ పెట్టి ఆనందపడతారు కావసం అండి. మేము వాళ్ళ జోలి వాళ్ళ ఊసి కూడా తీయం, మా పని ఏదో మేము చేసుకుపోతూ ఉంటాం. కానీ వాళ్ళు కూర్చుని అదే పని మీద బ్యాడ్ కామెంట్ పెడతా కూర్చుంటాం. కానీ మేము పట్టించుకోమండి. వాళ్ళు ఎన్ని పెట్టుకున్నా వాళ్ళ చేతులు నొప్పి తప్ప మేము చేసే పని మేము చేస్తూనే ఉంటామండి. అట్లాంటివి మేము అసలు పట్టించుకోనండి. ఇప్పుడు వీడియోల వల్ల చాలా మందికి అవకాశాలు వస్తున్నాయి, ప్రమోషన్స్ వస్తున్నాయి కదా. ఇప్పుడు ఈ మధ్యకాలంలో కొంతమంది బెట్టింగ్ యాప్లు ప్రమోషన్ చేస్తున్నారు కదా. బెట్టింగ్ యాప్ తెలుసా? తెలీదు సార్, నాకైతే రాలేదు ఆ ప్రమోషన్స్, అలాంటివి అయితే రాలేదు. మామూలు ఏదో చిన్న ప్రమోషన్స్ వచ్చినాయి. ఏం చేశారు? గురుగారు చేశారని కాంపిటీషన్? గురువుగారిది కాదండి, ఏంటది బాలు హెర్బల్ ఒకటి, ఆ తర్వాత ఇంకా ఉంటాయి కదండి వర్క్ ఫ్రమ్ హోమ్స్ అవి. ఇంకా
గురువు గారి నేను చేయలేదండి. గురువు గారి అయితే చేయలేదు. తర్వాత అవి ఉంటాయి కదండి బ్యూటీ పార్లర్ ఉంటాయి కదా, వాటిని కూడా ప్రమోషన్ చేశానండి. ఓకే. సో మీకు వచ్చిన ప్రపోజల్స్లలో మీకు ఏది నచ్చలేదు కదా? నచ్చలేదు అస్సలు. అసలు. సో మీ క్రష్ ఎవరు? చెప్పమంటారా? చెప్పేమంటారా? చెప్పండి. నాకు అసలు నాకు చాలా ఇష్టం ఆయన అంటే. మ్మ్. మహేష్ బాబు గారు నాకు చాలా చాలా ఇష్టం అండి. నాకు అసలు చిన్నప్పటి నుంచి ఆయన అంటే నాకు తెలిసిన సినిమా బాగా అతడు. మ్మ్. ఆ సినిమా కానించి నాకు బాగా తెలుసండి. కొంచెం అప్పుడు నాకు కొంచెం ఊహ తెలుసండి, నేను కూడా ఇష్టపడచ్చు అని. ఇంకప్పటి నుంచి స్టార్ట్ చేసింది ఆయన లవ్ చేయడం. ఆయన నాకు చాలా ఇష్టం అండి. అసలు ఎంత ఇష్టం అంటే మాటల్లో చెప్పలేను. అలా అని మీరు అనుకోవచ్చు మీ హస్బెండ్ అంటే ఇష్టం అన్నారు కదా, బట్ నాకు ఆయన యాక్టింగ్ ఇష్టం. నాకు ఆయన చేసే ప్రతి మంచి పనులు అంటే నాకు ఇష్టం అండి. ఆయన ఏదైనా హెల్ప్ చేస్తారు కదా, ఆ హెల్పింగ్ నేచర్ అయినా సరే, ఆయన కూడా తక్కువ మాట్లాడతారండి, ఎక్కువ మాట్లాడరు. ఆ విధానం నాకు ఇష్టం అండి. అంతేగాని తప్ప మళ్ళీ ఇప్పుడు ఇలా మాట్లాడి మీ మామి ఇష్టం అన్నారు, మళ్ళీ మహేష్ బాబు గారు చేసే మంచి పనులు అంటే నాకు చాలా ఇష్టం అండి. నాకు అతడి సినిమా అప్పుడు నాకు ఆయన గురించి పెద్దగా తెలియదండి. కొంచెం నేను ఎదుగుతూ ఉండగా ఆయన మంచి పనులు గట్ట నాకు తెలిసి ఈయన ఇంత మంచి వ్యక్తి అని నేను ఆయన ఎక్కువ లవ్ చేయడం. పాట వచ్చా మహేష్ బాబు గారిది? ఇప్పుడు పాడమంటారేంటి? వద్దండి, మహేష్ బాబు గారు చూసి ఆయన అనుకుంటారు నా పాట ఎంత బాగుంటే ఈవిడ పాడి ఇలా చేసింది అనుకుంటారు. వద్దండి. సరే మాట్లాడండి, పాట పాడండి. ఏం పాట అండి? నాకు ఇప్పుడు గుర్తు రావట్లేదు. ఆయన ఇష్టం అని చెప్పాను కానండి, గుర్తు రావట్లేదు ఆయన పాట. ఓకే మేడం, మీ ఏజ్ ఎంత మేడం? చెప్పమంటారా సార్? మొన్నే చెప్పారుగా, మొన్నే 18 15 పడ్డది. లేదండి, మొన్నే 16 వచ్చినాయి, 17 వస్తాయండి నాకు ఇప్పుడు. వస్తాయండి మామూలుగా. నాకు నిజంగా 18 వచ్చినాయండి. మొన్నే 17 వెళ్ళి నిజంగా 18 వచ్చినాయండి. నిజంగా నిజమండి. బ్రో, మేడం గారు ఏజ్ ఎంత ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టుకొని మీరు చూద్దాం. పెట్టినా సరే కరెక్ట్ ఏజ్ తెలియదు కదండి, అందుకే నువ్వు ఇప్పుడు చెప్తున్నాను. సరే, యాజ్ ఒక ఇన్ఫ్లుయెన్సర్గా 1,40,000 మంది మీకు ఫాలోవర్స్ ఉన్నారు, అంతమంది అభిమానిస్తారు, మిలియన్స్ ఆఫ్లో వ్యూస్ ఉన్నాయి మీవి. సో మీరు స్క్రోల్ చేసినప్పుడు కొన్ని వీడియోస్ వస్తుంటాయి, మీకు నచ్చని వీడియో ఏంటి? నచ్చని వీడియోస్ నచ్చని అంటే ఈ ట్రోల్ చేస్తారు కదా, అవి కొంచెం నచ్చవండి అంతే. మంచి వాళ్ళని కూడా ట్రోల్ చేస్తూ ఉంటారు కదా, అట్లాంటి వీడియోలు కొంచెం నచ్చవంతే. అంతే. మమ్మల్ని చాలామంది ట్రోల్ చేశారండి, మా హస్బెండ్ని నన్ను. ఏమని ట్రోల్ చేశారు? బ్యాడ్ కామెంట్స్ పెడతారు. ఈవిడొక సేదేంటది తిక్కల దాని పేరేం పేరండి, అస్నియా దాని పేరు, తిక్కల సిద్ధార్థ సంథింగ్ పేర్లండి ఆయనకి నాకు పెట్టడం. ఒక వీడియో చేసాం కదండి మా హస్బెండ్ నేను, అది తిక్కల త్రిష, ఇదొక తిక్కల త్రిష, వాడు తల తిక్క సిద్ధార్థ్ అని కామెంట్ మెన్షన్ చేసి ట్రోల్ చేశారండి. మీరు బాధపడ్డారా? నాతో పాటు మా ఆయన కూడా తిరిపించారు. కొంచెం బాధపడ్డానండి. మేము అక్కడ చాలా బాగా చేసాము, ఎందుకు ఇలా చేశారు అని అనిపించింది. బట్ మా హస్బెండ్ ఒకటే అన్నారు, పోనీ వాడేదో లైకుల కోసం చేసుకుని ఉంటాడులే మనల్ని అన్నారంతే. ప్రతిదానికి సపోర్ట్ చేస్తారండి. బాధపడినెవరు ఫస్ట్ నన్ను బాధపడినెవరు. మీరు ఏదైనా డాన్స్ క్లాస్కి వెళ్ళారా ట్రైనింగ్ తీసుకోవడానికి? అర్థమే డాన్స్ క్లాస్ అండి. అద్దం ముందు డాన్స్ అంతే.